మెట్రో ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్పై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? కిషన్ రెడ్డికి సవాల్ విసిరి సీఎం ఇరకాటంలో పడ్డారా? కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఇప్పించి ఆయన రేవంత్ను బుక్ చేశారా? ఆయన మెట్రోపై చర్చలు ఇటు ఫలప్రదం అంటూ సీఎం కవర్ చేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెట్రో ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకున్న రేవంత్ సర్కార్ ఫేజ్ 1 పై ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణపై ఐఎఫ్ఆర్సీ లోన్తో వివాదానికి పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. మెట్రోను అడ్డుకునేందుకు గులాబీ పార్టీ నేతలు కిషన్ రెడ్డిని అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కిషన్ రెడ్డిని బూచిగా చూపించి కారు గుర్తు పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయకుండా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో రైలు కోసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీకి కృషి చేశారు. మెట్రోపై తాడో పేడో తేల్చుకోవాలని హస్తెనకు వచ్చిన సీఎంతో కేంద్ర మంత్రుల భేటీకి ఏర్పాట్లు చేయించారు. అయితే కిషన్ రెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి ఊహించని షాక్ తగిలిందట. మెట్రోపై స్పష్టత వస్తుందని ఆశించిన రేవంత్ కు ఎదురుదెబ్బ తగిలిందని వెనుకడే. మెట్రో ఫేజ్ 1, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై కమిటీ ఏర్పాటుతో మరింత జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. దీన్ని కవర్ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో చర్చలు ఫలప్రదమని నోట్ రిలీజ్ చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. మెట్రోపై అటు కేంద్రం ఇటు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత ఏం చెయ్యాలో అర్థం కావడం లేదట. ఇంతకాలం కిషన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరకాటంలో పడ్డారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మెట్రోపై క్లారిటీ వస్తుందని ముఖ్యమంత్రి ఆశించగా కమిటీ ఏర్పాటుతో మరింత డిలే కావడం ఆయనకు చాలా ఇబ్బందిగా మారింది. దీంతో విపక్షాలను విమర్శించలేక చర్చలు సఫలమయ్యాయంటూ ప్రకటించుకున్నారని సమాచారం. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి తప్పించుకున్నారు. కానీ తాజా పరిణామాలు ఆయన్ను మరింత ఎరకాటంలో పడేశాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి మెట్రోపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్న కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎలాంటి ఒత్తిడి చేస్తారో చూడాలి.